కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే అండి, నేను ప్రభుని మాట్లాడుతున్నా. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్. అంటే ప్రముఖ ఇన్వెస్టర్ ఒకసారి చూద్దాం. అదాని గౌతమ్ గారు అంటే లాస్ట్ 10 yearsలోనే విపరీతంగా పెరిగినాయి కదా. చాలా తక్కువ ఉన్న రేట్లు కూడా, షేర్ రేట్ కూడా విపరీతంగా పెరిగినాయి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొరవ, అభిమానానికి కొరవ, సన్మానించడానికి తక్కువ. ఏదైనా ఇదే కదా. ఆయన తలుచుకుంటే ఏదైనా వస్తుంది. గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఏదైనా ఎట్లయినా పెరిగిపోతాయి. ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది కూడా ఇన్వెస్టర్స్ కూడా బాగానే వచ్చినాయి. సో విపరీతంగా అంటే పెరిగినప్పుడు పెరిగినాయి, పడుతున్నప్పుడు కూడా బాగానే పడుతున్నాయి. దాదాపుగా ఈ 2 monthsలోనే $11.9 billion అంటే 1,04 లక్షల కోట్లు కోల్పోయారు. ఎవరికి హెచ్ఎన్ఐ చూసుకుంటే ఎవరిదైనా కానీ మేజర్ వాళ్ళ అన్ని పోర్ట్ఫోలియో అన్ని తగ్గి ఉంటాయంటానికి ఇదొక ఉదాహరణ. ఈవెన్ రిలయన్స్ చూడండి, రిలయన్స్ కూడా అంతే విపరీతంగా తగ్గిపోయినాయి. ఎలాన్ మస్క్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా, వాటిలో ఆయనకు కూడా బాగా విపరీతంగా తగ్గింది. పెరిగినప్పుడు బాగా ఈ ట్రంప్ వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగినా కానీ ఇప్పుడు ఈ మార్కెట్లో కొంచెం తగ్గినాయి అనుకోవచ్చు. అంటే మస్క్ మొత్తం $397 billion అయితే 34.38 లక్షల కోట్లు తగ్గింది. అది నథింగ్ అనుకోండి ఆయనకి. ఎందుకంటే ఈ ట్రంప్ ఫుల్ టర్మ్లో ఇండియాకు కూడా టెస్లా కారు తీసుకొస్తున్నారు. ఎక్కడికైతే రాలేమనుకుంటున్నాడో వాళ్ళు నయానా భయానా ఏదో ఒక రకంగా ఇండియాకి వస్తున్నారు. BYDకి పోటీగా, చైనాకి పోటీగా. BYD కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతున్నాయి చైనా కార్లు కూడా. సో అట్లనే ఇవి కూడా ట్యాక్స్ కూడా తగ్గించాం మనం. ఇదివరకు 110%, మన ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా యుఎస్కి వెళ్ళినప్పుడు 110% మీరు ట్యాక్స్ చేస్తున్నారు, చాలా ఎక్కువ చేస్తున్నారు అన్నప్పుడు 3-4 days బ్యాక్ గవర్నమెంట్ కూడా తగ్గించింది, 70% చేసింది. ట్యాక్స్ కూడా తగ్గించారు వాళ్ళకి. సో డెఫినెట్గా అతి తొందరలో వస్తాయి. అంటే పోర్ట్ఫోలియో పెరుగుతున్నప్పుడు బాగా ఫ్లరిష్ అవుతుంది, డౌన్ అవుతున్నప్పుడు ఇట్లా అన్నీ ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది ఇబ్బంది పడకుండా వెయిట్ చేస్తే బెస్ట్ అనే ఉద్దేశం. అదాని గ్రూప్ కూడా బాగా విపరీతంగా పడ్డాయి కదా. అంటే ఎక్కువ సంపద నష్టాల్లో చూసిన వారిలో మెయిన్ ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్. కానీ 25,000 కోట్లు ఉంటే 7.60 లక్షల కోట్లు, 7.6 lakh crores తగ్గింది. HCL టెక్ సివన్ ఆర్డర్ కూడా 39.2 వేల కోట్లు నష్టపోయారు. సో ఇట్లా ప్రతి ఒక్కరికి, ప్రతి ఇన్వెస్టర్కి ఎవరిని చూసినా ఈవెన్ FIIsలో కూడా FIIs కంటిన్యూస్గా అమ్ముతున్నారు. కానీ గవర్నమెంట్ మీద కానీ మన ఇండియా మీద కోపం వచ్చి ఏదో వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి కాబట్టి ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో ట్యాక్స్లు ఎక్కువ, ప్రతి ఒక్కరికి ఇండియాలో ట్యాక్స్ ఎక్కువ అనే ఫీలింగ్ కలుగుతోంది. మనకే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్. FPI కానీ FIIs కానీ ఎవరైనా కానీ ఈ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్లో బాగా తగ్గిపోతుంది అన్న ఫీలింగ్ కలుగుతోంది. ఈ ఫీలింగ్ పోవాలంటే ట్యాక్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇండియాలో తగ్గాలి. ఎంప్లాయీస్కి ఎట్లా 12 లక్షలు చేశారో వాళ్ళకు కూడా కార్పొరేట్ రిబేట్ ట్యాక్స్ ఇస్తేనే వరదలు అనేది, ఫ్లో అనేది మళ్ళీ వెనక్కి తిరుగుద్ది. డబ్బులు వరద లేకపోతే కష్టం కదా. ఇది గవర్నమెంట్ మనసులో పెట్టుకొని వాళ్ళని పిలిచి ఇప్పటిదాకా దాదాపుగా 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా అమ్ముతున్నారు. ఒక్కసారి కూడా వాళ్ళని పిలిచి చర్చలు జరిగింది లేదు. ఈ చర్చలు జరగాలి, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు LTC తీసేయమంటామో, షార్ట్ టర్మ్ క్యాపిటల్ తీసేయమంటామో, సంథింగ్ దే ఆర్ డిమాండింగ్ అనుకోవచ్చు. మార్కెట్ ఏదో విపరీతంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుంది. అందుకనే ఎక్కువ ఇండెక్స్ బేస్ ఎక్కువ పడట్లేదు, కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మటుకు విపరీతంగా పడేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ జనరల్గా ఎక్కువ రిటర్న్స్ వచ్చేది మిడ్ క్యాప్లోనే. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అనేది బాగా పడుతున్నాయి. అంటే ఇది జనరల్ ఇన్వెస్టర్కి ఇది సదవకాశం. ఎక్కడ కొనాలి అంటే ఎంటర్ ఎగ్జిట్ కరెక్ట్గా ఎవరు పాయింట్అవుట్ చేయలేరు. కాబట్టి కరెక్ట్గా కొంచెం పార్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్. ఇప్పుడు ఇంకా ఏదన్నా 1% 2% పడే ఛాన్స్ ఉంటుంది, కానీ ఎక్కువ పడదు. కాబట్టి ఇంకెక్కువ పడకపోవచ్చు. ఎందుకంటే అన్ని బాగానే ఉన్నాయి, మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి.
మనకి ఐఎన్ఆర్ కూడా తగ్గుద్ది, గోల్డ్ రేట్ కూడా తగ్గుతాయి, గోల్డ్ రేట్ కూడా అతి తొందరలోనే తగ్గుతాయి. సో మార్కెట్ ఎప్పుడైతే యూటర్న్ తీసుకుంటుందో గోల్డ్ రేట్ తగ్గిపోతాయి. గోల్డ్ ఇప్పుడు బాగా పెరుగుతుంది కదా, మార్కెట్ ఎప్పుడైతే ఇది ఉందో అసెట్ క్లాస్లో గోల్డ్ చూస్తారు, దాన్ని బట్టి అటు వెళ్తారు ఇన్స్టెంట్గా. లాంగ్ టర్మ్ ఉండరు కాబట్టి, లాంగ్ టర్మ్ అంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంటే. సో ఎక్కువ మంది బయట నుంచి కూడా హెచ్ఎన్ఐ కానీ, ఎఫ్ఐఎస్ కానీ, ఎఫ్డిఐస్ కానీ, ఎఫ్పిఐస్ కానీ వీళ్ళందరూ రావాలి. వీళ్ళందరినీ పోగొట్టుకుంటే కష్టం కదా. మనం రిటైల్ రివల్యూషన్ ఉంది, డిఐఎస్ నుంచి రిటైల్ రివల్యూషన్ బాగా వస్తుంది, డొమెస్టిక్ నుంచి అని వాళ్ళని పట్టించుకోకపోతే కష్టం. కాబట్టి వాళ్ళని పట్టించుకొని తీరాలి. గవర్నమెంట్ ఈ ప్లాన్లో ఉంటే బెస్ట్. అతి తొందరలో ఇక్కడ మార్కెట్ లక్షల కోట్లు చిన్నాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరగా ప్రతి పోర్ట్ఫోలియో లాస్లోనే ఉన్నాయి. మరి ఎవరికి చూసినా భయం వేస్తుంది కదా. మార్కెట్ మర్మం తెలిసిన వాళ్ళని, సూక్ష్మం తెలిసిన వాళ్ళకి ఇది సైలెంట్గా ఉంటారు. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు మార్కెట్ గురించి తెలియదు కాబట్టి, డౌన్ఫాల్ చూడలేదు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడతారు. అమ్మ నేను పెట్టిన పోర్ట్ఫోలియో తగ్గిపోతుంది, ఇంకేమైనా ఎక్కడన్నా పోస్ట్ ఆఫీస్లో కానీ ఇంకెక్కడన్నా ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ చేస్తే మినిమం వచ్చేది కదా, ఇక్కడ మార్కెట్లో అసలు ఏం రావట్లేదని. సో పడుతున్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి, పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే పైన కొంటుంటాం, యావరేజ్ హయ్యర్ యావరేజ్ అవుద్ది. మార్కెట్ పడితేనే ఉపయోగం, లోవర్ యావరేజ్ వస్తాయి మనకి. లోవర్ యావరేజ్ వస్తే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి దయచేసి. అప్పుడు డెఫినెట్గా ఇది అవుతాయి. మేజర్ మన నిఫ్టీలో ఉన్న కంపెనీలు కానీ, మేజర్ ఇన్వెస్టర్స్ కానీ ఎవరికైనా ఏ పోర్ట్ఫోలియో అందరు బిలియనర్ గారు, మిలియనర్ గారు అందరూ ఎవరి పోర్ట్ఫోలియో అదాని కాదు, రిలయన్స్ కాదు, వాట్ ఎవర్, హూ ఎవర్ అన్నీ తగ్గినాయి. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన పరిస్థితి కరెక్ట్గా ఎక్కడ చేయాలి, ఏం చేయాలి. తీసేయటానికి కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయటానికి. ఎక్కడ చేయాలి, యాడ్ చేయాలా, టాప్అప్ చేసుకోవాలా, వెయిట్ చేయాలా, ఇలాంటివి అలా ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు సూచనల కోసం 100% మంచి అనలిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు చెప్పిందే వేదం అనుకోవద్దు, మీరు కూడా క్రాస్ చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఎవరు సెబీ కూడా చెప్తుంది, ఎవరు చెప్తే వాళ్ళు వినొద్దని. ఇప్పుడు మన మనసు కూడా నచ్చాలా. నచ్చడం అంటే రిటర్న్స్ రావాలి. తెలిసినోడో లేకపోతే ఫ్రెండ్ అనో లేకపోతే రిలేటివ్ అనో దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మన ఓన్గా ఉండాలి. లేకపోతే తెలిసినోడి మీద మనకి పక్క 100% ఇది ఉండాలి. అంటే రిటర్న్స్ 100% అని కాదు నేను చెప్పేది. అంటే తప్పు చేసినా రిథమిక్గా ఉండాలంట. నేను దీనికోసం పెట్టాను. ఎస్, ఇట్స్ ఎ ప్రిడిక్షన్లో రివర్స్ అయింది. అన్ని ప్రిడిక్షన్లు పోవు కదా. సో అట్లా చేస్తే బెస్ట్ అని ఉద్దేశం. డెఫినెట్గా అందరూ హ్యాపీగా ఉంటారు. ఈ టైంలో కామ్గా ఉంటామా, రీఇన్వెస్ట్మెంట్ చేయటమా అనేది ఎవరి ఓన్ డిసిషన్ వాళ్ళది. వాళ్ళ ఫైనాన్షియల్ ఇది బట్టి ఇది చేసుకుంటే, వెయిట్ చేస్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రేపొద్దున మార్కెట్ తిరిగి రిటర్న్స్ వచ్చే రోజు గుర్తు రావాలి ఈ ప్రభు మాలంపాటి అనే అతను. థ్యాంక్ యూ వెరీ మచ్.